అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావండి. ఒక యూజర్ కార్ కొనే ముందు మనం దాన్ని ఎలా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మా ఇన్స్పెక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెహికల్ అనేది యాక్సిడెంటలా కాదా, రీపెయింటెడా, డెంటింగ్ పెయింటింగ్ ఎక్కడైనా అయిందా, రిపేర్ అయిందా ఏంటి అని చెప్పేసి అయితే ఫస్ట్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి జరుగుతుందండి. తర్వాత మాన్యువల్గా అయిపోయిన వెంటనే తర్వాత టూల్స్ అని చెప్పేసి యూస్ చేస్తాం. దాని యొక్క పెయింట్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ కనుక మీరు గమనించినట్లయితే కనుక బయట వైపు మొత్తం అంతా కూడా చాలా క్లీన్గా అయితే ఉంది. మనకు కనిపించుకున్న చోట మాత్రం వెరీ లిటిల్ బిట్ రస్ట్ అనేది మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఆ రస్ట్ని మాత్రం మనం చూసుకోలేదనుకోండి, అలాగే స్ప్రెడ్ అయిపోయి ఆ పార్ట్ మొత్తం అంతా కూడా అలాగే పాకిపోతుంది అనమాట. సో దట్ ఫస్ట్ వచ్చేసేసి మనకు దీన్ని చెక్ చేయడం అని చెప్పి జరుగుతుంది. తర్వాత డోర్స్ ఏమైనా రీప్లేస్ చేశారా ఏంటి అని చెప్పేసి అయితే తర్వాత చెక్ చేస్తాం అనమాట. డోర్స్ సంబంధించిన ఏవైతే స్పానర్ మార్క్స్ ఉన్నాయో బోల్స్ పైన అవి కూడా చెక్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది తరువుగా. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక రస్టింగ్ అని చెప్పేసి మీరు నోటీస్ చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే కార్ని బయట నుంచి చూసేసి ఓకే వెల్ అండ్ గుడ్ అని చెప్పేసి అయితే మనం వదిలేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఈ కార్లో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, డిక్కీ వచ్చేసి రీప్లేస్ అయ్యింది. డిక్కీ వచ్చేసి మనకి ఇక్కడ రీపెయింట్ అవ్వడం అని చెప్పేసి జరిగింది, రిపేర్ అవ్వడం అని చెప్పేసి జరిగింది. అది ఎలా ఐడెంటిఫై చేస్తాం ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తానండి. రియర్ ఇక్కడ కూడా మనం మేజర్గా చెక్ చేసి ఇక్కడ మనకు ఎక్కువగా రస్ట్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఎక్కువగా ఉంటాయండి. మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక క్లియర్గా రస్ట్ అనేది ఎంత ఉందో ఏంటని చెప్పేసి అయితే మనం బూట్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి వెహికల్స్ని మనం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఏవైతే రబ్బర్ బీడింగ్స్ ఉన్నాయో రబ్బర్ బీడింగ్స్ కూడా ఓపెన్ చేసి అయితే తరువుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంలో మీరు గమనించట్లయితే కనుక చిన్న క్రాక్స్ అని చెప్పేసి వస్తాయి. క్రాక్స్ ఎప్పుడు వస్తాయంటే పుట్టి పెట్టి రిపేర్ చేసినప్పుడు మాత్రమే క్రాక్స్ రావడం అని చెప్పేసి జరుగుతుందండి. లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా ఏదైతే ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ వచ్చేసి మనకు టైల్ ల్యాంప్ అని చెప్పేసి పాతగా ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టైల్ ల్యాంప్ కొత్తగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి డ్యామేజ్ అని చెప్పేసి జరిగిందని చెప్పేసి దాన్ని బట్టి మనకు తెలుసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అయితే మనం తరువుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ బీ పిల్లర్ దగ్గర మేజర్ యాక్సిడెంట్ అయినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. పుట్టి అని చెప్పేసి హెవీగా పెట్టేశారు. ఇక్కడ మనకు పుట్టి యొక్క మార్క్స్ అని చెప్పేసి తెలుస్తుంది బీ పిల్లర్ దగ్గర. దీంతోపాటు కూడా ఏవైతే డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయో డోర్ ఫ్రేమ్స్ దగ్గర కూడా మనకు పుట్టికి సంబంధించిన మార్క్స్ అని చెప్పేసి అయితే కనిపించాయి కొంచెం. అదేవిధంగా రెండు డోర్స్ కూడా కంప్లీట్గా రీప్లేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. డోర్స్ ఎలా రీప్లేస్ చేశారని చెప్పేసి మనం నోటీస్ చేయొచ్చండి. ఇక్కడ చూడొచ్చు మనకు సీలెంట్ అన్నదే కంప్లీట్గా లేదు. ఇఫ్ ఇన్ కేస్ సీలెంట్ అన్నది మనకు ఆఫ్టర్ మార్కెట్ పెట్టినా కూడా ఇది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ సీలెంట్ని బట్టి కూడా మనం అయితే ఐడెంటిఫై చేయొచ్చండి. దీంతోపాటు కూడా ఇక్కడ మనకు స్పానర్ మార్క్స్ కూడా నోటీస్ చేయొచ్చు బోల్స్ పైన. ఇక్కడ కూడా కొంచెం మనకు లిటిల్ బిట్ రస్ట్ అన్నది కూడా నోటీస్ చేయొచ్చండి. ఓవరాల్గా 4 డోర్ ఫ్రేమ్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఈ కార్ రస్ట్ అని చెప్పేసి అయితే ఉంది. రియర్ బూట్లో కూడా రస్ట్ అని చెప్పేసి అయితే ఉండడం చెప్పేసి జరిగిందండి. ఇక్కడ కూడా ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. దీనికి కూడా కంప్లీట్గా సీలెంటే లేదండి. సీలెంట్ లేదంటే దాన్ని ఆఫ్టర్ మార్కెట్ రీప్లేస్ చేశారని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆఫ్టర్ మార్కెట్ అంటే అది సర్వీస్ సెంటర్లో అవ్వచ్చు, లేకపోతే బయట అయినా కూడా అవ్వచ్చు. ఓకే, దీన్ని బట్టి మనకు ఆ వెహికల్ మేజర్ యాక్సిడెంట్కి గురైందని చెప్పి తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనం నోటీస్ చేసినట్టు కనుక రస్ట్ యొక్క మార్క్స్ అని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తాయి. చాలామంది ఇక్కడ మనకు పెయింట్ టెస్టర్ గేజ్ని యూజ్ చేసినా కూడా ఇది మనకు 85-90 వరకే చూపిస్తుందండి. యూజువల్గా మనకు 85, 90, 100, 150 వరకు అయితే ఓకే. అబౌట్ 200 వెళ్ళిందంటే మాత్రం అక్కడ మనకు దాని యొక్క పెయింట్ రీపెయింట్ అయింది, దాంతోపాటు కూడా పుట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది, దాని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ప్యానల్ టు ప్యానల్ మనం యూవీ లైట్ తోటి టెస్ట్ చేసినా కూడా ఆ డిఫరెన్స్ అనేది కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుందండి. తర్వాత సస్పెన్షన్ టెస్ట్ అని చెప్పేసి కూడా మాన్యువల్గా చేయడం అని చెప్పేసి జరుగుతుంది. బిఫోర్ టెస్ట్ డ్రైవ్ అని చెప్పేసి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా మనకు ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉందా, లేకపోతే డ్రై షాఫ్ట్ దగ్గర ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉందా ఏంటని చెప్పేసి అయితే తరువుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత టైర్ గేజ్ పెట్టేసి అయితే మనం చెక్ చేస్తూ ఉన్నాం. తర్వాత బ్యాటరీ యొక్క దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి బ్యాటరీకి సంబంధించిన వోల్టేజ్ కూడా చెక్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని టూల్స్ యూజ్ చేసి దీని యొక్క పెయింట్ థిక్నెస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే తర్వాత చెక్ చేసేసి మాకైతే డౌట్ వచ్చిన పార్ట్స్ ఉన్నాయో వాటిని రీకన్ఫర్మ్ చేసుకోవడం అని చెప్పేసి జరుగుతుంది అనమాట. రీకన్ఫర్మ్ చేసుకున్నప్పుడైతే మేమైతే చూసామో ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా రిజల్ట్స్ రావడం అని చెప్పేసి జరిగింది మాన్యువల్గా చేసినప్పుడు, అదేవిధంగా ఇది చేసినప్పుడు కూడా. రైట్ సైడ్
ఇండికేటర్ దగ్గర కూడా చిన్న క్రాక్ రావడం చెప్పి జరిగింది. ఫ్రంట్ బ్యానెట్ ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్గా రీప్లేస్ చేయడం అని చెప్పేసి అయితే జరిగిందండి. ఇక్కడ ఈ కార్ వచ్చేసి ఫ్రంట్ నుంచి కూడా మేజర్ యాక్సిడెంట్కి గురైనట్లయితే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సంబంధించిన పార్ట్స్ మొత్తం అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించిన ఓపెనర్ కూడా బ్యానెట్ ఓపెనర్ కూడా కొత్తదైతే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అంటే ఇక మనం ఏదైనా ఒక కారు కొంటున్నప్పుడు ఈ విధంగా మనం చెక్ చేసుకోకపోతే మాత్రం రేపు ప్రొద్దున్నే మనం అగైన్ రీసేల్ చేయాలనుకున్నా కూడా ప్రాబ్లం అని చెప్పేసి వస్తుంది అనమాట. రేడియేటర్ రీప్లేస్ చేశారు, ఇంటర్కూలర్ రీప్లేస్ చేశారు, ఈ పార్ట్స్ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు రీప్లేస్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఒక యూజ్డ్ కార్ కొంటున్నాము అంటే బయట మాత్రమే ఫొటోస్ చూసి లోపల ఇంటీరియర్ సీట్స్ చూసి ఈ ఒక్కటి చూసి చేసుకుంటే సరిపోదండి. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు కన్జ్యూమర్స్ అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ ఆయిల్ యొక్క లైఫ్ టైం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, దాంతోపాటు కూడా ఇంజన్ యొక్క ఆయిల్ ఎలా ఉంది అండ్ దీంతోపాటు కూడా బ్యాటరీలో లిక్విడ్ అని చెప్పేసి ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మనం ఇక్కడ చెక్ చేయడం చెప్పేసి జరుగుతుంది. అండర్ బాడీని అయితే మేము యూజ్డ్ కార్ ఇన్స్పెక్షన్ చేసేప్పుడైతే ఇప్పుడు జాక్ కూడా యూజ్ చేస్తున్నామండి. జాక్ యూజ్ చేసి కింద అండర్ బాడీ మొత్తం అంతా కూడా చెక్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండర్ బాడీలో ఏమైనా రస్ట్ ఉందా, లేకపోతే అండర్ బాడీలో ఎక్కడైనా వెహికల్ టచ్ అయిందా, చాసిస్ ఏమైనా వెల్డింగ్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా క్రాక్స్ వచ్చాయా, ఫ్యూల్ లైన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎగ్జాస్ట్ యొక్క లైన్స్ మొత్తం ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి తరోగా పిన్ టు పిన్ కంప్లీట్గా కిందకి వెళ్ళి కూడా మేమైతే చెక్ చేయడం అని చెప్పేసి అయితే జరుగుతుందండి. అండర్ బాడీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పైన చెక్ చేసుకుంటాం, అండర్ బాడీ అని చెప్పేసి చెక్ చేసుకోం. అండ్ రన్నింగ్ బోర్డు బట్టి కూడా మనకు ఆ కార్ యొక్క యాక్సిడెంటల్ యొక్క ఇదేంటి దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అండి యాక్సిడెంట్ అయిందా లేదని చెప్పేసి. తర్వాత మాన్యువల్గానే ఆ వెహికల్ యొక్క వీల్ అలైన్మెంట్ అనేది ఎలా ఉంది, వీల్లో మనకి ఏమైనా స్టీరింగ్ యొక్క ర్యాక్ ఇష్యూ ఉందా లేకపోతే ఏంటని చెప్పేసి కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించి లైట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి లేదా, హార్న్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, పిన్ టు పిన్ అని చెప్పేసి అయితే ఇన్స్పెక్షన్లు మనకు చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనం ప్రతి వెహికల్ని తీసుకుంటున్నప్పుడు ఎలక్ట్రికల్సే కదా, చిన్నదే కదా అని చెప్పేసి అనుకున్నట్లయితే రేపు పొద్దునే ఆ పార్ట్ యొక్క కాస్ట్ 5,000 నుంచి 10,000 దాకా ఉందనుకోండి, అది మేజర్ వర్కే అవుతుంది. విండ్ స్క్రీన్ పైన కూడా మనం నోటీస్ చేయొచ్చు చిన్న చిన్న డాట్స్ అని చెప్పేసి, చిన్న రాళ్ళు పడడం వల్ల చిన్న డాట్స్ అని చెప్పేసి ఇది రావడం జరిగింది. ఇంటీరియర్లో కూడా సీట్ కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఫ్లోర్ పైన కూడా రస్ట్ సంబంధించిన మార్క్స్ అయితే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చండి. అంటే బయట ఏదో ఓపెన్ చేసాం, కార్ని చుట్టూ తిరిగేసాం, దీనిపైన స్క్రాచెస్ లేవు, డెంట్స్ లేవు, ఏమీ లేవు అని కనుక కొనుక్కుంటే మాత్రం ప్రొద్దున చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అండ్ దీంతోపాటు కూడా ఇక్కడ ఏసీకి సంబంధించి కూడా మేము ఇందాక చూపించాను కదా, అది కూడా ఏసీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే గేజ్ అనమాట. ఈ టూల్స్ అన్నీ కూడా మేమైతే యూజ్ చేసి మాన్యువల్గా కూడా చెక్ చేసిన తర్వాత లాస్ట్ టెస్టెడ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. టెస్టెడ్కి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ యొక్క టోటల్ రిపోర్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి.